హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 72,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. అది కూడాను రోజుకి కేవలం ఒక 5 రూపాయల చొప్పున అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ సంపాదించిన డబ్బుల్ని సేవింగ్స్ చేసుకోవటం అంతే ముఖ్యము. డబ్బుల్ని సేవ్ చేయటం ఎంత ముఖ్యమో, సేవ్ చేసిన డబ్బుల్ని రెట్టింపు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. చాలామంది డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, ఎలా సేవింగ్స్ చేసుకోవాలో తెలుసు, కానీ వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయి అనేది పెద్దగా ఎవరికి తెలియదు. మల్నాడు మధ్యతరగతి వాళ్ళకి ఈ విషయాలపైన అవగాహన చాలా తక్కువ ఉంటుందండి. ఈ స్కీమ్స్ గురించి ఒక మంచి స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినటువంటి స్కీము అండ్ నేను కట్టినటువంటి స్కీమ్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా ఇలా స్కీమ్లు దాచుకున్న డబ్బుల్ని ఇలా స్కీమ్లో కట్టుకుంటూ ఉన్నామనుకోండి, రెట్టింపు అవుతాయి. అదే మనం బయట వడ్డీకి అలా ఇస్తూ ఉన్నామనుకోండి, కొంచెం భయపడుతూ ఉండాలి. అలా కాకుండా ఇలా మంచి స్కీమ్లో కట్టుకున్నామనుకోండి, భయం లేకుండా చక్కగా మన డబ్బులు మనకి అసలు ప్లస్ వడ్డీ రెండు వస్తూ ఉంటాయి చక్కగా ఇలా స్కీమ్స్లో కట్టుకుంటే. అండ్ ఈ స్కీమ్ కూడాను గవర్నమెంట్కి సంబంధించిన స్కీమేనండి, సెక్యూర్ స్కీమే. స్కీమ్స్లో కట్టేటప్పుడు కూడా మనము ఎలాంటి స్కీమ్స్ అంటే అలాంటి స్కీమ్స్లో కట్టకూడదు. గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్సే కట్టాలండి. వడ్డీ కొంచెం తక్కువ వచ్చినా కానీ మనకు కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అయితే. బయట వడ్డీకి అయితే కొంచెం భయపడుతూ ఉండాలి. అండ్ వేరే ప్రైవేట్ స్కీమ్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా కొంచెం భయపడుతూ ఉండాలి. అలా కాకుండా ఇలా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కట్టుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మన డబ్బులు సెక్యూర్గా ఉంటాయి. ఒకవేళ కొంచెం వడ్డీ ఎక్కువ కావాలి, ప్రైవేట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా కట్టుకోవాలి అనుకుంటే మటుకి మనం స్కీమ్ అనేది ప్రతి స్కీమ్స్ కూడాను 3 ఇయర్స్ 5 ఇయర్స్ అంతకంటే ఎక్కువే ఉంటాయి, కానీ తక్కువైతే ఉండవు కదా. అలాంటప్పుడు మనము ప్రైవేట్ స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, డబ్బులు 2 ఇయర్స్కి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ స్కీమ్లో మళ్ళీ స్టార్ట్ చేయటం అట్లా చేయటం బెస్ట్ అండి. కాకపోతే మనకి 2 ఇయర్స్కి కొంచెం తక్కువ వడ్డీ వస్తుంది. 5 ఇయర్స్ దాకా ఉంచే కన్నా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా డబ్బులు అనేటివి తీసేసుకోవడం బెస్ట్ ప్రైవేట్ స్కీమ్స్లో అయితే. ఇప్పుడు ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా నేను మీకు, రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళు రోజుకి 5 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలని చెప్పేసి. అది ఎలాగో నేను మీకు ఇక్కడ ఓ బుక్లో అయితే రాసి చూపిస్తాను. చక్కగా ఈ సేవింగ్స్ చేయాలనుకుంటే మటుకి మీరు కూడా ఒక బుక్ మెయింటైన్ చేసి, నేను ఇక్కడ ఏ పద్ధతిలో అయితే చూపించానో ఆ పద్ధతిలో మీరు కూడా బుక్లో రాసుకోండి. రోజుకి అంతంత అమౌంట్ సేవ్ చేసుకొని టిక్ కొట్టుకుంటూ ఉన్నామనుకోండి, మనకు కూడా గుర్తు అనేది ఉంటుంది. కొంతమంది సేవ్ చేయాలనుకుంటారు కానీ మర్చిపోతూ ఉంటారు, సేవింగ్స్ చేయలేకపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే మటుకి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఒక బుక్లో రాసుకున్నారనుకోండి, రోజుకి ఎంతెంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి, ఎన్ని రోజులు సేవ్ చేసుకోవాలి, రోజుకి ఇంత అమౌంట్ మనం సేవ్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మన దగ్గర డబ్బులు అనేటివి ఉంటూ ఉంటాయి. ఒక బాక్స్ మెయింటైన్ చేయాలి, బాక్స్లో డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి నెల. ఇలా రోజువారీ సంపాదించే వాళ్ళు ప్రతి నెల కూడా ఇట్లా సేవ్ చేసుకొని, ఈ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇప్పుడు నేను చెప్పే స్కీమ్లో కట్టుకోవడం బెస్ట్ అండి. అండ్ కొంతమందికి రోజువారీ సంపాదన రాకుండా నెల మొత్తం మీద ఒకేసారి సంపాదన వస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళైతే మటుకి స్టార్టింగ్లోనే ఇప్పుడు నేను చెప్పే అంత అమౌంట్ అనేది తీసుకొని పక్కన పెట్టుకొని, ఆ అమౌంట్ని మంత్ స్టార్టింగ్లోనే స్కీమ్ అనేది కట్టాలి కాబట్టి మంత్ స్టార్టింగ్లో కట్టేసేసుకోవటం బెస్ట్. ఇప్పుడు ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళకైతే ఇక్కడ రాసి చూపిస్తాను. అంటే నెలలో 30 రోజులు ఉంటాయి కదండి, అంటే ఒక్కొక్క నెలలో 31 రోజులు, ఒక్కొక్క నెలలో 28 రోజులు అట్లా ఉంటూ ఉంటాయి కదా. కానీ రోజు డబ్బులు రావాలంటే రావు. రోజువారీ సంపాదన వాళ్ళకు కూడాను నెలలో ఒక 20 రోజులు 25 రోజులు అట్లానే వస్తూ ఉంటాయి డబ్బులు. ప్రతి రోజు రావాలన్నా రావు కదండి. అలాంటి వాళ్ళైతే మటుకి నెలలో కేవలం ఒక 20 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. అది కూడాను రోజుకి 5 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో అయితే మటుకి ఫస్ట్ రోజు వచ్చేసి మనం 5 రూపాయలు, రెండో రోజు 10 రూపాయలు, మూడో రోజు 15 రూపాయలు, నాలుగో రోజు 20 రూపాయలు, అట్లా రోజుకి 5 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. ఫస్ట్ 10 రోజులకి మనము 50 రూపాయలుగా సేవ్ చేసుకోవడం, అంటే 5 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 10 రోజులు అంటే 11వ రోజేమో 55 రూపాయలు, 12వ రోజు 60 రూపాయలు, 13వ రోజు 65 రూపాయలు, 14వ రోజు 70 రూపాయలు, అట్లా రోజుకి 5 రూపాయల చొప్పున పెంచుకుంటూ 100 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాం. అంటే స్టార్టింగ్ 5 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 100 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటూ ఉంటామండి, రోజు కొంత అమౌంట్ చొప్పున. ఇట్లా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ 10 రోజులకి మనము 275 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 10 రోజులకి మనము 775 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. మొత్తం కలిపి అంటే 275 రూపాయలు ప్లస్ 775 రూపాయలు మొత్తం కలిపి 1150 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇట్లా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, రోజువారీ సంపాదన వచ్చేవాళ్ళు 1150 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి నెల కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి.
అంటే ప్రతి నెల సంపాదన వస్తూ ఉంటుంది కదా, అంటే రోజువారీ సంపాదించే వాళ్ళకి రోజు కొంత అమౌంట్ చొప్పున ప్రతి నెల సంపాదిస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు చక్కగా ఇట్లా నెలకి 1150 రూపాయలు అయితే అవుతాయి. నెలవారీ సంపాదన వచ్చే వాళ్ళైనా కానీ మంత్ స్టార్టింగ్లోనే 1150 రూపాయలు తీసుకొని ఓ పక్కన పెట్టుకుంటూ ఉన్నారనుకోండి. ఇంట్లోనే దాచుకునే వాళ్ళైతే ఇట్లా 1150 రూపాయలని ప్రతి నెల కూడాను 1150 రూపాయలు చొప్పున దాచుకోవాలి. ఇంట్లో దాచుకోకుండా స్కీమ్ కట్టాలనుకోండి, స్కీమ్ మట్టికి 1000 రూపాయలేనండి కట్టేది. కొంతమంది స్కీమ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంట్లోనే దాచుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది చెప్తాను. అండ్ స్కీమ్ కడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తానండి. ఇప్పుడు నెలవారీ సంపాదన వచ్చే వాళ్ళేమో నెలకి 1150 రూపాయలు అయితే తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. రోజువారీ సంపాదన వచ్చేవాళ్ళు రోజుకి 5 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటూ నెల మొత్తం మీద కలిపి 1150 రూపాయలు అయితే అవుతాయి. ఇట్లా ఈ 1150 రూపాయలని మనం ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి. రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళేమో ఇట్లా ఈ పద్ధతిలో, నెలవారీ సంపాదన వచ్చేవాళ్ళు ఒకేసారి నెల మొత్తం మీద ఒకేసారి 1150 రూపాయలు చొప్పున తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి. 1 ఇయర్కి కలిపి మనకి 12,600 రూపాయలు అయితే అవుతాయండి. అంటే ఇంట్లో దాచుకుంటే 12,600 రూపాయలు అయితే అవుతాయి. 1 ఇయర్కి 12,600 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు. అదే 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 25,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఇంట్లోనే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 37,300 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అలానే ఒక 4 ఇయర్స్ పాటు మనం ఇంట్లోనే సేవ్ చేసుకున్నాం అనుకోండి 50,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లానే ఒక 5 ఇయర్స్ పాటు ఇంట్లోనే సేవ్ చేసుకుంటే 63,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే నెలకి 1150 రూపాయలు చొప్పున రోజుకి 5 రూపాయలు చొప్పున పెంచుకుంటూ నెలకి 1150 రూపాయలు చొప్పున, అంటే రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళు రోజుకి 5 రూపాయలు చొప్పున పెంచుకుంటూ నెల మొత్తం మీద 1150 రూపాయలు లాగా, నెలవారీ సంపాదన వచ్చే వాళ్ళేమో నెల మొత్తం మీద ఒకేసారి 1150 రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నారనుకోండి. ఒక 5 ఇయర్స్ పాటు ఇంట్లోనే సేవ్ చేసుకున్నారనుకోండి 63,000 రూపాయలు అయితే అవుతాయి. 5 ఇయర్స్ పాటు ఇంట్లోనే దాచుకుంటే. ఇప్పుడు నేను స్కీమ్ చెప్పాను కదా, ఇలా ఇంట్లోనే దాచుకుంటే మనకు వడ్డీ ఏం రాదు కాబట్టి ఈ స్కీమ్లో కట్టుకున్నారనుకోండి మనకి వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా ఆర్డీ స్కీమ్లో ప్రతి నెల 1000 రూపాయలే కట్టాలి. 1150 అట్లా కట్టించుకోరు. 1000 రూపాయలు అంటే 100 రూపాయలు స్టార్ట్ చేసి 100, 200, 300, 400, 500 అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. మినిమం 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇంక ఇక్కడ 1000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి మనం ప్రతి నెల స్కీమ్లో, అంటే 1 ఇయర్కి మనము అసలు వచ్చేసి 12,000 రూపాయలు అయితే కడతాము. 2 ఇయర్స్కి 24,000 రూపాయలు అయితే కడతాము. 3 ఇయర్స్కి 36,000 రూపాయలు కడతాము. 4 ఇయర్స్కి 48,000 రూపాయలు కడతాము. 5 ఇయర్స్కి 60,000 రూపాయలు కడతాము. ఈ ఆర్డీ స్కీమ్లో 5 ఇయర్స్కి మనం ఒక 60,000 రూపాయలు అయితే కడతాము. దానికి మనకి వడ్డీ ఇస్తారండి. 5 ఇయర్స్ తర్వాత మనకి వడ్డీ కలిపి అసలు ప్లస్ వడ్డీ అయితే ఇస్తారు. మధ్యలో కావాలి అనుకుంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ అండి. మధ్యలో కావాలి అనుకుంటే మనకి 3 ఇయర్స్ తర్వాత అయినా ఇస్తారు. కాకపోతే కొంచెం తక్కువ వడ్డీ అనేది వేసిస్తారు. అంటే మనం కొంచెం తక్కువ అమౌంటే సేవ్ చేసుకుంటాం కదా, 3 ఇయర్స్ పట్టుకంటే 36,000 రూపాయలే సేవ్ చేసుకుంటాం కాబట్టి ఆ 36,000 రూపాయలకి వడ్డీ అనేది మనకు తక్కువే వస్తుంది. అదే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 60,000 రూపాయలు అయితే వస్తాయి. కొంచెం ఎక్కువ వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లానే అంటే వడ్డీ వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వస్తుందండి. అంటే బ్యాంకులో ఒక విధంగా వస్తుంది అండ్ పోస్ట్ ఆఫీస్లో ఒక విధంగా వస్తుంది. ఈ స్కీము బ్యాంకులో SBIలో కూడా ఉంటుందండి. ఆర్డీ స్కీమ్ అనేది మినిమం 7.8% నుంచి 8.2% వరకు అయితే వడ్డీ రేట్లు అనేటివి ఉంటూ ఉంటాయి. అండ్ పోస్ట్ ఆఫీస్లో వడ్డీ రేట్లు అనేటివి ప్రతి నెల కూడాను చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే పెరుగుతూ ఉంటాయి ప్రతి నెల కూడాను. అంటే 7.8% వడ్డీ కింద అయితే మనం ఇచ్చారనుకోండి డబ్బులు 5 ఇయర్స్ తర్వాత మనం కట్టే అసలు వచ్చేసి 60,000 రూపాయలు కడతాం కదా, ఆ 60,000 రూపాయలకి వడ్డీతో కలిపి 71,000 రూపాయల నుంచి 72,000 రూపాయల లోపు అయితే వస్తాయి. అంటే 7.8% వడ్డీ కింద ఇస్తే 71,000 వస్తాయి. 8.2% కింద వడ్డీ ఇస్తే 72,000 రూపాయలు అట్లా వస్తూ ఉంటాయి. మనకు వడ్డీ వచ్చేసి 11,000 రూపాయల నుంచి 12,000 రూపాయల లోపు అయితే వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ 7.8% అండి. ఇంకా అంతకు మించి ఎక్కువే ఉండొచ్చు వడ్డీ రేట్లు అనేటివి. నేను కట్టేటప్పుడు నాకు 7.8% అట్లా వచ్చినాయి. ప్రతి 2 మంత్స్కి 3 మంత్స్కి 1 మంత్కి అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో ఈ వడ్డీ రేట్లు అనేటివి. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కనుక్కొని చక్కగా ఈ ఆర్డీ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకొని ప్రతి నెల కూడా ఇట్లా ఇంట్లోనే డబ్బులు సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇట్లా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఆర్డీ స్కీమ్లో కట్టుకోవడం బెస్ట్. అంటే చక్కగా డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి. అదే మనం ఇంట్లో ఉంచుకుంటే మనకి 60,000 రూపాయలే కదండి వచ్చేది. నెలకు 1000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే 60,000 రూపాయలు వస్తాయి. అదే స్కీమ్లో కట్టుకుంటే మనకి ఒక 11,000 నుంచి 12,000 రూపాయల లోపు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఇలా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే మంచి స్కీమ్స్ లో కట్టాలి కదా, అలాంటి మంచి స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. మనలాంటి మధ్య తరగతి వాళ్ళకు మన ఛానల్లో వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.